ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1110 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సవేరి వినాయక స్వామి సూత్రం చదవడం మొదలుపెట్టి రామరక్షని చదువుతూ రామచంద్ర ప్రభువుకి పూజా కార్యక్రమం చక్కగా నిర్వహిస్తుంది. కొంత సమయానికి మొత్తం పూర్తవగా అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో ఆమెని అభినందిస్తారు. వెంటనే అది చూస్తున్న బల్వంత్ చాలా ఆవేశంగా అతనికి కోపం రావడంతో అక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోతారు. ఇంతలో అలా కుమారుడు ఏమై ఉంటుంది అని అలా వెళ్ళబోయే సమయానికి ఇంతలో తల్లి, నీవు ఇక్కడే ఉండు, నీవు మిగతా పూజని కొనసాగించు, నేను వెళ్ళి వస్తాను అని అలా అతని వెనకాల నడుచుకొని వెళ్తుంది. ఇంతలో అతను చాలా ఆవేశంగా అలా వెళ్తూ ఉండగా ఇంతలో భార్య, ఏమండి కొంచెం ఆగండి అని పిలవగా అతను ఆగుతారు. ఇంతలో ఆమె, ఏమైంది, మీరు ఉన్న పలంగా ఇలా ఎందుకు వచ్చేశారు, అక్కడ వారంతా ఏదైనా అభిప్రాయపడితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే అతను, అక్కడ ఏం జరిగిందో నువ్వు చూసావు కదా, ఇన్ని సంవత్సరాలుగా నేను చేసిన పోరాటానికి ఉపయోగం లేకుండా పోయింది. అసలు ఆ యొక్క బస్తీ అమ్మాయి ఈరోజు స్వామివారికి మొత్తం పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏం చేయలేక ఆపలేక నేను మౌనంగా ఉండిపోయాను. అందుకే నేను ఇలా బయటికి వచ్చేసాను. నాకు అసలు ఇష్టం ఉండదు అనే విషయం నీకు తెలిసిందే కదా. అంతా నా కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ కూడాను నేను మాట కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది అని అలా కోపంగా నడుచుకొని వెళ్ళిపోతారు. ఇంతలో మరోవైపు సాయి అలా సవేరి తల్లితో, చూడండి, మీ అమ్మాయి చక్కగా ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇన్ని రోజులుగా మీకు ఎప్పుడా అవకాశం లభిస్తుంది అని మీరు ఎదురు చూస్తున్న సందర్భం ఈరోజు నెలకొనింది. మీ అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికైనా అర్థమైందా, స్వామివారు తక్కువ ధనిక భేద అని తేడా లేకుండా, వ్యత్యాసం లేకుండా అందరినీ చక్కగా చూస్తారు. అలా చూసినప్పుడు మనం ఆ యొక్క అవకాశం లభించినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది. సవేరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంది. ఈ రోజున అందరి ముందు మీరు ఉన్నతంగా గొప్పగా తీర్చిదిద్దబడ్డారు అని అలా సాయి చెప్పగా అక్కడ వారంతా రామచంద్ర ప్రభువుకి జై, రామచంద్ర ప్రభువుకి జై, సీతాపతి రామచంద్ర ప్రభువుకి జై అని అలా అందరూ అలా నినాదాలు చేస్తూ ఉంటారు. కులకర్ణి సర్కార్ ఒక్కసారిగా, నేను అసలు ఏం చేయలేకపోయాను, ఆ బైరాగి ఏదో చేసి ఉంటాడు, లేదంటే మాట్లాడడం కూడా సరిగా రాని ఈ సవేరి ఇప్పుడు ఇంత స్పష్టంగా ఈరోజు రామరక్షా సూత్రం చదవడం ఏమిటి, అసలు ఇదంతా నిజంగా ఎలా సంభవమైంది, నిజంగానే ఇదంతా ఆ బైరాగే చేసి ఉంటాడు, అతనికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పించాలి అనగా వెంటనే సంతాపంతా, సర్కార్జీ ఆ బైరాగి ఏమీ చేయలేదు, దీనంతటికీ కారణం ఆ మహేషే అనగా వెంటనే కులకర్ణి సర్కార్, చుప్, అతనేం చేయగలుగుతాడు, అతనికి ఏం చమత్కారాలు చేయడం వచ్చు, అయినా అసలు అతను ఆ అమ్మాయి చదువుతుంటే ఎలా చెప్పగలుగుతాడు అనగా వెంటనే సంతాజీ సర్కార్, విషయం ఏమిటి అంటే ప్రతిరోజు మహేష్ వాళ్ళ బస్తీ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి రామరక్షా సూత్రం నేర్పించాడంట. పైగా అతను నేర్పిస్తున్నప్పుడు ఆమె అలా కంగారు పడుతూ వణికిపోతూ ఉంటే ఆమెకి ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అనేవి వివిధ రకాలుగా అందరి దగ్గర ఉండి చక్కగా నేర్పించాడంట. గత వారం రోజులుగా ఆమె దగ్గరికి వెళ్ళి మరీ నేర్పించారని అందరూ చెప్పుకుంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం అంటే ప్రతిరోజు వాళ్ళ బస్తీ దగ్గరికి వెళ్ళి వస్తున్నాడా ఆ మహేష్, అసలు అతను ఎంత అపవిత్రమయ్యాడు, అసలు ఇతను ఇలా వెళ్తున్నాడనే విషయాన్ని తన తండ్రి తెలుసుకోలేకపోయాడా అని చాలా కోపంగా అలా ఉండిపోతాడు. మరోవైపు బల్వంత్ ఇంటి వద్దకి చేరుకొని అలా బట్టల మీద నీళ్లు గుమ్మరించుకుంటూ ఉంటాడు. వెంటనే తన భార్య, ఏమండి అని మాట్లాడబోతూ ఉండగా అతను చాలా ఆవేశంగా, అపవిత్రం అయిపోయాను అని చెప్పి అలా తను నీరు గుమ్మరించుకుంటూ తన యొక్క తలని తుడుచుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి, మీరు నీటితో దేహాన్ని శుద్ధి చేసుకోవచ్చు కానీ మీ మనసుని శుద్ధి చేసుకోలేరు అని అంటారు. వెంటనే బల్వంత్, ఏం మాట్లాడుతున్నారు సాయి, నా మనసు ఎప్పుడు పరిశుభ్రంగానే ఉంటుంది అనగా ఇంతలో సాయి, చూడండి, మనం పైకి కనిపించేలాగా మన మనసు ఉండదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీ ముఖ కవలికల్లో మీ యొక్క అభిప్రాయాలని బయట పెట్టకుండా చాలా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. మీ మనసు చెప్పిందే మీరు వింటూ ఉంటారు.
కాకపోతే అది ఎవ్వరికీ తెలియని విషయం అనగా వెంటనే అతను, సాయి అసలు మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? నేను ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాను. అయినా నేను దేనికి భయపడాలి? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను సంతోషంగా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన వాడిని అనగా వెంటనే అలా సాయి, చూడండి, భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని అతన్నే ప్రేరేపించారు. అతని ద్వారానే మన అందరం ఈ భూమి మీదకి వచ్చాము. అతను ధనిక పేద అని లేకుండా మనుషులని సృష్టించి ఈ భూమి మీదకి పంపించారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే అందరం తక్కువ ఎక్కువ కుల మతాలు అంటూ ఇలా పేర్లు పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ భగవంతుని విషయంలో మాత్రం మన అందరం సమానమే అనగా వెంటనే అతను, నేను ఇవన్నీ తెలుసుకున్నాను. మీరు నాతో ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు చర్చించాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి, భగవంతుడు మనకి ఎలా అయితే ఆదేశిస్తామో దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలని మన మనసు చెప్తున్నప్పటికీ కూడాను ఈ కులమతాలు అనేవి ఉంటాయి చూసారా, వాటి కారణంగా మన మనసు ఎప్పుడు వేరే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. అందువల్లనే మనం ఇలా ప్రవర్తిస్తూ ఉంటాం అనగా ఇంతలో అతను, నాకు అటువంటివి ఏమీ లేదు. ఒకవేళ ఉండి ఉన్నట్టయితే ఈ అమ్మాయికి నేను అవకాశం ఎందుకు ఇచ్చేవాడిని? నేను ఆ రోజున అలా అందరి పేర్లు చీటీ రూపంలో వేశాను. ఆ అమ్మాయి పేరు వచ్చింది. ఆ అమ్మాయి ఈరోజు పూజ కార్యక్రమం చక్రంగా నిర్వహించగలిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది నేను అందరికీ ఒకే విధంగా ప్రాధాన్యం ఇస్తాను అని అనగా వెంటనే అలా సాయి, మీరు అన్ని విషయాలు చెప్పి ఉండొచ్చు, కానీ మీ మనసులో ఉన్న ఏదైతే విషయం ఉందో దానికి మీరు కట్టుబడి ఉంటారు అని. అవును, మీరు హరిహరిగా బరిగా ఇక్కడికి వచ్చేసారు కదా, ఇదిగోండి మీరు హడావిడిలో ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం మర్చిపోయినట్టుగా ఉన్నారు. అందుకే దీన్ని ఇవ్వడం కోసమే నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను, తీసుకోండి అని అలా ఇవ్వగా అతనికి ఇష్టం లేకపోయినా కూడా తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకుంటారు. వెంటనే సాయి, మీరు ఈ ప్రసాదాన్ని ఎవరు చేశారని అభిప్రాయపడుతున్నారు? అదే ఆ బస్తీలోని వారు ఉన్నారు చూసారా, వాళ్ళే ఈ ప్రసాదాన్ని తయారు చేశారు అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా నోట్లో పెట్టుకున్న దాన్ని కూడా ఉమ్మేసి ఆ ప్రసాదాన్ని విసిరికొట్టి, అసలు మీకు మతి భ్రమించిందా ఏమిటి? మీరు నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? నన్ను అపవిత్రం చేయడం కోసమే వాళ్ళు తయారు చేస్తున్న ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకువచ్చి నాకు ఇస్తారా అని చాలా ఆవేశంతో రగిలిపోతూ, అసలు నేను ఇప్పటి వరకు చాలా నిజాయితీపరుడుగా నా యొక్క డ్యూటీని నేను చేస్తున్నాను, తక్కువ వారికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాను, వాళ్ళని దగ్గరికి రానిస్తున్నాను ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను. మీరు ఆ విషయాలన్నీ తెలిసి కూడా ఇప్పుడు నాకు ఇష్టం ఉండదు అని తెలిసి కూడా ఈ ప్రసాదాన్ని తీసుకువచ్చి నాకు అందజేస్తారా అని కోపంతో మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాయి మౌనంగా ఉండగా ఇంతలో అతను, మీరు ఇప్పుడు నిజం తెలుసుకోవాలని అభిప్రాయపడుతున్నారు కదా, అయితే ఇదిగోండి తెలుసుకోండి, నేను నిజంగానే అసలు ఇష్టపడను, తక్కువ జాతి వాళ్ళని నాకు దగ్గరికి రానివ్వను, అసలు నేను ఎప్పటికీ వారికి దూరంగానే ఉండాలనుకుంటాను, నేను ఎప్పటికీ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటాను, కానీ నేను ఆంగ్లేజీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నాను కాబట్టి నేను ఇలా అందరికీ సహాయం చేయాలని అభిప్రాయపడుతున్నట్టుగా నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటాను అని చెప్పి మాట్లాడుతూ, నిజానికి నా యొక్క అభిప్రాయం మాత్రం ఒకటే, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారికి మాత్రమే నేను ప్రాధాన్యం ఇస్తాను, ఆ తక్కువ జాతి బస్తీలో ఉన్న వారికి నేను ఏ విధంగానూ ప్రాధాన్యం ఇవ్వబోను అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడి, మీరు ఈ విషయాల్ని చెప్పాలనుకున్నా కూడా చెప్పుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చాలా ఆవేశంగా మాట్లాడతారు. ఇంతలో సాయి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళగా వెంటనే భార్య హడావిడిగా, ఏమండి మీరు ఎందుకు ఇలా మాట్లాడారు? ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? ఇప్పుడు ఈ విషయాలన్నీ అతను ఎవరికైనా చెబితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే అతను, నీవు చూసావుగా అసలు అతను ఎంత ఘనకార్యం చేయడానికి కూడా వెనకాడలేదో అని చెప్పి అలా కోపంగా మాట్లాడి ఇంట్లోనికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఈ సంభాషణ అంతకుముందుగా అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్ వింటారు. వెంటనే మనసులో హరి ఓం హరి ఓం, బల్వంత్ గారు కూడా నాలాగనే ఆలోచిస్తారనమాట, అంటే అతను బయటపడడం లేదు అనే విషయం ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, అతను సీక్రెట్గా ఆ తక్కువ జాతి బస్తీలోని వారిని దగ్గరకు కూడా రానివ్వబోరనమాట, అంటే ఇతను కూడా చాలా జాగ్రత్త పడే, కాకపోతే పైకి మాత్రం అందరినీ రాణిస్తాను అన్నట్టుగా అతను ప్రవర్తిస్తున్నారు.
ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల ఇద్దరికీ నేను సరిగ్గా గుణపాఠం చెప్పే ప్రయత్నం చేయాలి. హరి ఓం అని సంబరపడిపోతూ అనుకుంటాడు. మరోవైపు సాయి నడుచుకుంటూ అలా బస్తీ వాళ్ళ దగ్గరికి చేరుకోగా వెంటనే వాళ్ళు సాయితో మాట్లాడుతూ, సాయి నిజంగానే ఈరోజు ఇటువంటి చక్కని అవకాశం లభించింది. నిజంగా మేము అందరం సంతోషంగా ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మనల్ని దూరం పెట్టే వాళ్ళతో కలిసి ఈరోజు మనం పండగ జరుపుకున్నామంటే దీనంతటికీ కారణం మీరే. మీ వల్లనే ఈ అవకాశం లభించింది అనగా వెంటనే సాయి కేవలం నేను మాత్రమే కాదు, మహేష్ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సవేరికి అతను రామరక్షా సూత్రం అలాగే పూజా కార్యక్రమం ఎలా నిర్వహించాలి అనేవి చక్కగా దగ్గరుండి నేర్పించాడు కాబట్టే ఈరోజు మన అందరం ఈ యొక్క పండగని వారితో కలిపి జరుపుకోగలం జరిగింది అనగా వెంటనే అక్కడ వారంతా హా సాయి నిజంగానే మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళ అందరూ మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాయి చూడండి, మీ అందరూ కూడా మీ పిల్లల్ని ఇదే విధంగా సవేరిలాగా ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. చదువుకోవాలి, అలాగే వారికి ఉన్న ప్రతి ఒక్క కళా నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా ప్రతి ఒక్కరికి మంచి జీవితం లభిస్తుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు. రేపు కులకర్ణి సర్కార్ బలవంత్ వద్దకు చేరుకుని మీరు చూడడానికి ఏదో కోపంగా ఉన్నట్టుగా ఉంది, ఏమిటి విషయం అని అంటారు. వెంటనే అతను కోపమా, అదేమీ లేదే అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ అవునా, మీకు కోపం లేదా, అయితే సరే, కానీ నేను చాలా కోపంగా ఉన్నాను. విషయం ఏమిటి అంటే మీరు బయటికి కనిపించకుండా ఆ బస్తీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టుగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది, నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ గ్రామంలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా మనతో కలిసి వాళ్ళు ఈరోజు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వాళ్ళకి లభించింది అంటే ఇదంతటికీ కారణం మీరే. మీ కారణం అలాగే మీరు ఇచ్చిన అవకాశంతోనే వాళ్ళు ఇదంతా చేశారు. ఆ ఫకీర్ కూడా రెచ్చిపోయి ఆ అమ్మాయిని ఇలా తీసుకువచ్చి అందరి ముందు అలా కార్యక్రమం నిర్వహించేలాగా ఆమెను ప్రోత్సహించారు. అసలు నాకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. మీరు మీ పేరుని గొప్పగా తీర్చిదిద్దుకోవడం కోసమే ఇదంతా చేశారు కదూ అనగా వెంటనే అతను నేను ఇలా జరుగుతుందని అభిప్రాయపడలేదు. అసలు ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది అని నేను అనుకున్నాను. ఆ అమ్మాయి స్థానంలో తేష్విని ఉంచి ఈ కార్యక్రమం జరిపించవచ్చు అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఇదంతా నేర్చుకుంది. అసలు అది ఎలా సంభవమైంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ దానంతటికీ కారణం నీ కుమారుడు మహేష్ అనగా వెంటనే అతను అదేమిటి అని అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్ మీకు విషయం తెలియనట్టుగా ఉంది. అది ఏమిటి అంటే మీ అబ్బాయి గత వారం రోజులుగా ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆ అమ్మాయికి రామరక్షా సూత్రం నేర్పించే ప్రయత్నం చేశారు. తద్వారానే ఆ అమ్మాయి ఆ యొక్క రామరక్షా సూత్రాన్ని నేర్చుకొని ఈరోజు అందరి ముందు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించగలిగింది. అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, దీనందరికీ ముఖ్య కారణం మీ కుమారుడు అని చెబుతాడు. రేపు సవేరి అలా మహేష్ని ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి అతనికి ఇష్టమైన కడీ చావల్ తయారు చేసి అతని ముందు పెడుతుంది. వెంటనే అతను నాకు ఇది ఎంతో ఇష్టం, మరి నీకు ఈ విషయం ఎలా తెలుసు, దీన్ని ఎలా తయారు చేసావు అనగా ఇంతలో ఆమె మా అమ్మ తయారు చేసింది, నేను కాదు, ఆమె తయారు చేసిందంటే నాకు కూడా చాలా ఇష్టం అనగా మన ఇద్దరి టేస్ట్లు ఒకటేనా అని అలా ఆశ్చర్యంగా మాట్లాడుతారు. ఇంతలో ఆమె అలా పెట్టి కూర్చోగా ఇంతలో అతను నీవు నాకు మాత్రమే పెట్టావు, నీవు తినకపోతే ఎలాగా, అది సరి అయింది కాదు, నీవు కూడా పెట్టుకో అనగా లేదు లేదు నేను తర్వాత తింటాను అని అంటుంది. వెంటనే అతను నేను నీకు పెడతాను అని చెప్పి అలా ఆమెకి వడ్డించి నీవు కూడా తిను అని చెప్పి ఎదురుగా కూర్చొని వాళ్ళు తింటూ ఉంటారు. ఇంతలో ఆమె అలా కంగారు పడుతూ ఉండగా వెంటనే మహేష్ నీవు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతారు. ఆమె హా, నీవు నాకు రామరక్షా సూత్రం నేర్పించడం వల్లనే ఈరోజు ఇలా నేను అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించగలిగాను. దీనంతటికీ ముఖ్య కారణం నీవే కదా, నేను నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను నీవు నాకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకు సహాయం చేశాను అంతే, ఇప్పుడు మాత్రమే కాదు నేను జీవితమంతా కూడా సహాయం చేస్తూనే ఉంటాను అనగా వెంటనే ఆమె హా అని అంటుంది. ఇంతలో అతను ఎప్పుడు నీకు నా అవసరం ఉంది అనిపించినప్పటికీ కూడాను నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని అంటారు. వెంటనే ఆమె అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సాయి చేరుకొని మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే అంతా మేలే జరుగుతుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు. వెంటనే మహేష్ సాయి నిజంగానే మీ ద్వారానే నాకు ఈ అమ్మాయికి సహాయం చేయాలి అని అభిప్రాయం కలిగింది
అనగా వెంటనే అలా సాయి, నీవు నిజంగా మొదట్లో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేదానివి, కానీ మహేష్ సహాయంతో ఈరోజు నీవు అంత కార్యక్రమం చక్కగా నిర్వహించగలిగావు. ఇది నీకు ఒక మంచి అవకాశం లాంటిది. నీకు ఎప్పటికీ కూడాను ఆ భగవంతుని ఆశీస్సులు చక్కగా నీ మీద మెండుగా ఉండాలి అని చెప్పి సాయి అలా మాట్లాడుతూ ఉంటారు. రేపు కులకర్ణి సర్కార్ మీ కుమారుడి వల్లే ఆ అమ్మాయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగింది అని చెప్పగా వెంటనే అతను, అదేమిటి అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే అతడు జరిగిన సంఘటన మొత్తం వివరించి, ఈ గ్రామానికి అధిపతిని నేను, ఈ గ్రామంలో ఎక్కడ ఏం జరుగుతున్నా నాకు అంతా తెలుస్తుంది, నేను ఉన్నా లేకపోయినా కూడా నా మనుషులు నాకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని అందజేస్తూ ఉంటారు. వీచే గాలి దగ్గర నుంచి ఇక్కడ కదిలే చీమ వరకు ప్రతి ఒక్కటి నా సమక్షంలోనే అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ కుమారుని మీరు అదుపులో పెట్టుకోలేకపోవడం వల్లే ఇవి జరిగాయి. మరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని అలా హెచ్చరిస్తూ చెబుతారు. మీరు ఒక మంచి ప్రాధాన్యం సంపాదించుకోవాలి అని మీరు అందరి ముందు ఇలా ఒక ప్రయత్నాన్ని విసిరారు. అది వెళ్ళి ఆ యొక్క బస్తీ వాళ్ళకి అనుకూలంగా మారిపోయింది. మనం పెద్ద కుటుంబంలో జన్మించాము. ఈ యొక్క తరాలని మనం ముందుకి కొనసాగించాలి అంటే మన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. హరి ఓం అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.